ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో చివరి పోరుకు సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో ఆదివారం తలపడనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ పై వర్షం ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ అదే జరిగితే ఈ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మొన్న గుజరాత్ టైటాన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బకు రద్దయింది. ఒకవేళ వర్షం వల్ల ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే 1 పాయింట్తో సన్ రైజర్స్ 3వ స్థానంలోనే కొనసాగుతుంది. కాకపోతే తర్వాత మ్యాచ్ తప్పకుండా గెలవాలి. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో చివరి పోరుకు సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో ఆదివారం తలపడనుంది. ఈ సీజన్లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ పై వర్ష ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ అదే జరిగితే ఈ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే మొన్న గుజరాత్ టైటాన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బకు రద్దయింది. ఒకవేళ వర్షం వల్ల ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే 1 పాయింట్తో సన్ రైజర్స్ 3వ స్థానంలోనే కొనసాగుతుంది. కాకపోతే తర్వాత మ్యాచ్ తప్పకుండా గెలవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఇందులో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ కు వెళుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయినా ఎస్ఆర్హెచ్ కి పెద్ద నష్టమేమీ లేదు. ఇరు జట్లకి చెరో పాయింట్ కేటాయిస్తారు కాబట్టి అప్పుడు హైదరాబాద్ ఖాతాలోకి 15 పాయింట్లు వస్తాయి. అలా కూడా సన్ రైజర్స్ కి ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దవకుండా హైదరాబాద్ గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి 2వ స్థానానికి ఎగబాకుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 4వ స్థానంలో ఉంటుంది. రన్ రేట్ కూడా తేడా కొడుతుంది. అప్పుడు ఆ తర్వాతి మ్యాచ్ తప్పక గెలవాలి. మరోవైపు కీలక ఆటగాళ్లు దూరమై బలహీనంగా ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ ఎలాగైనా మ్యాచ్ గెలిచి సీజన్కు ముగింపు పలకాలని చూస్తోంది. 15 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ టాప్ 2లో నిలవాలంటే పంజాబ్ పై నెగ్గాలి. దీంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా హైదరాబాద్ 2వ ప్లేస్ కు వెళుతుందా లేదా అని డిసైడ్ చేస్తాయి. క్వాలిఫైర్ 1 కు ఎస్ఆర్హెచ్ అర్హత సాధించాలంటే రాజస్థాన్ రాయల్స్ మీద కోల్కతా నైట్ రైడర్స్ ఖచ్చితంగా గెలవాల్సిందే. 19 పాయింట్లతో కేకేఆర్, 16 పాయింట్లతో రాజస్థాన్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరాయి. అయితే టాప్ 2లో నిలిచిన జట్లు క్వాలిఫైర్ 1 కు చేరుకుంటాయి. క్వాలిఫైర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడుతుంది. 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. ఇక క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్లు టైటిల్ కోసం పోరాడతాయి. అందుకే టాప్ 2లో స్థానం కోసం ఎస్ఆర్హెచ్ గురిపెట్టింది. ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ కు రేపటి నామమాత్రపు మ్యాచ్లో విశ్రాంతి ఇస్తే తర్వాత జరగనున్న కీలక మ్యాచ్ల్లో ప్రభావం చూపుతాడని సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది.